పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమైందో అందరికీ తెలిసిన విషయమే. కేంద్ర ప్రభుత్వంలోని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ సైతం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనని తిరస్కరించిన నేపథ్యంలో ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై ఆలోచనాపరుల వేదిక నుంచి ఏదైతే సీనియర్ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు కావచ్చు, మన ప్రముఖ అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారు కావచ్చు, ఇతరులు నలుగురు ఐదుగురు కలిసి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై తమదైన శైలిలో పోరాటం అయితే సాగిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల వచ్చే నష్టాలు ఇవి ఉంటాయి, కొంత ప్రభుత్వం ఆలోచించుకోవాలని చెప్పి గత కొద్ది రోజులుగా కొద్ది కాలంగా దీనిపైన తమ వాణి బలంగా వినిపిస్తున్నారు. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనని తిరస్కరించి తిప్పి పంపించిన నేపథ్యంలో అసలు ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఎందుకు తిప్పి పంపించింది తదితర అంశాలన్నీ కూడా ప్రముఖ అనలిస్ట్ ఆలోచన పరుల వేదిక కన్వీనర్ లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అవుద్ది, ఎందుకు ఇంత చర్చనీయాంశమైంది అసలు? బనకచెర్ల రాయలసీమలో నంద్యాల జిల్లాలో ఉంది. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తీసుకెళ్లి శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువకు, తెలుగు గంగకు, గాలేరు నగరి ప్రాజెక్టుకు, కొంత కేసీ కెనాలకు, అలాగే మద్రాసుకు త్రాగునీరు ఇవ్వడానికి 16.5 కిలోమీటర్ల పొడుగున మిట్టకందాల అనేటువంటి ఒక పెద్ద కొండను తవ్వి కాలువను నిర్మించారు. 44,000 క్యూసెక్కుల సామర్థ్యంతో శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లిన నీటిని, నేను ప్రస్తావించిన వీటన్నింటికి నీటిని తరలించడానికి, మళ్లించడానికి వీలుగా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నిర్మించారు. ఆ క్రాస్ రెగ్యులేటర్ దగ్గర నుంచి కుడివైపున ఎస్ఆర్బిసి శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువకు నీళ్ళు వెళ్తాయి, గాలేరు నగరికి వెళ్తాయి. ఎడం వైపున తెలుగు గంగకు, చెన్నైకి తాగునీరు వెళుతుంది. మధ్యలో ఎస్కేప్ ఛానల్ అని నిప్పుల వాగులోకి, దాని నుంచి కుందు నదిలోకి నీళ్లు పడేస్తే అవి కొంత కేసీ కెనాల్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి వరద నీరేమో పెన్నాలో కలిసి సోమశిలకి వెళ్తుంది. అది బనకచెర్ల యొక్క ప్లేస్. అది సముద్ర మట్టానికి 265 మీటర్ల ఎత్తులో ఉంది. రాయలసీమ కరువు పీడిత ప్రాంతం, కృష్ణానది జలాలపైన ఆధారపడి ఉంది. కృష్ణానది మిగులు జలాల మీద ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులే తెలుగు గంగ, గాలేరు నగరి, ఇంకొక వైపున హంద్రీనివా, ఇంకొక వైపున ప్రకాశం జిల్లా వైపున వెలుగొండ ప్రాజెక్టులకి తెలంగాణ ప్రభుత్వం ఒకవైపున ఒత్తిడి తీసుకొస్తూ ఉంది. వాటికి నీటిని కేటాయించకూడదని. దానిపైన, ఆ వివాదం పైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా విచారణ జరుపుతున్నది. ఈ పూర్వరంగంలోనే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గోదావరి నుంచి నీరు తీసుకొచ్చి, వరద నీరు తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులకి ఇవ్వాలి అనే ఆలోచన చేయడం, పోలవరం దగ్గర ప్రాజెక్టు కట్టే చోట 40 మీటర్ల ఎత్తులో, ముందు 45 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టులో నీళ్లున్నప్పుడు నీటిని తరలించాలని ముందు అనుకున్నారు. తర్వాత తీరా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పుడు, ఆ నివేదికలో పోలవరం జలాశయంలో 40 మీటర్ల ఎత్తులో నీళ్లున్నప్పుడు వాటిని తాడిపూడి దగ్గరికి తీసుకొచ్చి, తాడిపూడి నుంచి ప్రకాశం బ్యారేజీకి తీసుకొచ్చి, ప్రకాశం బ్యారేజీ నుంచి ఎత్తిపోతల ద్వారా పల్నాడు జిల్లాలోని బొల్లాయిపల్లె మండలంలో బొల్లాయిపల్లె రిజర్వాయర్ నిర్మించి కొత్తగా, అది 225 మీటర్ల ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టానికి. ముందు అక్కడికి నీరు చేర్చి, అక్కడి నుంచి ఇంకొక చిన్న రిజర్వాయర్కు ఇంకొక 165 మీటర్లు దగ్గర ఎత్తు, అంటే మొత్తం 329 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి, అక్కడి నుంచి నల్లమడ అడవుల్లో ఒక 26.5 కిలోమీటర్ల దూరం పాటు 23 వేల క్యూసెక్కుల నీటిని తరలించే ఒక పెద్ద సొరంగ మార్గాన్ని తవ్వి అవతలికి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి బనకచెర్లకు చేర్చి ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తామన్నారు. దీని స్వరూపం చూడగానే, ఉద్దేశం వినగానే ఎవరికైనా అర్థమవుతుంది. కృష్ణానది జలాల ఆధారంగా నిర్మించినటువంటి ప్రాజెక్టులకు ఎక్కడో సముద్రంలో కలవబోయేటువంటి నీటిని పోలవరం 40 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి దాన్ని 265 మీటర్ల ఎత్తుకు నీళ్లు తీసుకెళ్లాలంటే భారీ ప్రాజెక్ట్ అది.
ఎత్తిపోతల పథకం, కరెంటు కావాలి, 44,000 మెగావాట్ల విద్యుత్ కావాలని వాళ్లే చెప్పారు దగ్గర. ఇప్పుడు నివేదికలో 3,750 మెగావాట్లు ఎంతోనే రాశారు. సొంతంగా ఎత్తిపోసిన నీటి ద్వారా మళ్ళా, ఎందుకంటే ఎత్తిపోయడం కిందికి రావడం ఇవన్నీ జరుగుతాయి ఎత్తిపోతల్లో, అలాంటి కొన్ని చోట్ల 400 మెగావాట్ల జల విద్యుత్తును తయారు చేసుకుంటున్నామన్నారు. 400 తయారు చేసినా 4,000 కావాల్సిన చోట 4,400 తీస్తే ఇంకా 3,500, 600 మెగావాట్లు కావాలి. అందువల్ల పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. పెద్ద ఎత్తున 82,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు. 400 కిలోమీటర్లు తీసుకెళ్ళాలి, సొరంగ మార్గంలో తీసుకెళ్ళాలి, అది కూడా నల్లమల అడవుల్లో. ఈరోజు టైగర్ ఫారెస్ట్ అది. వెలుగొండ ప్రాజెక్టును ఇప్పటికి 30 సంవత్సరాలుగా కడుతూనే ఉన్నారు. తక్కువ సామర్థ్యంతో ఉన్నటువంటి స్వరంగ మార్గాలు అవి, వాటినే చేయలేదు, నీరు ఇవ్వలేదు వెలుగొండ ప్రాంతానికి, ఆయకట్టుకి. అది అలా పూర్తి చేయనటువంటి పూర్వరంగంలోనే ఇంత భారీ ఎత్తిపోతల పథకం చేపట్టడం అనేటువంటిది అది సాహసం కాదు, అది అనాలోచితంగా కేవలం చేసినటువంటి ఒక రాజకీయ నిర్ణయం. ఎందుకు ఈ రాజకీయ నిర్ణయం అంటున్నానంటే, నిపుణులతో చర్చించలేదు, అధికారులతో చర్చించలేదు, ఇంజనీరింగ్ వాళ్ళతో ఎవరితో చర్చించారో మాకు తెలియదు. కానీ మేమైతే ఈ ఆలోచన రాగానే, ఆలోచనాపరుల వేదిక అనేది తాజాగా పెట్టినటువంటిది. అంతకుముందే మే 21కి ముందే ఈ ఆలోచన రాగానే మాట్లాడాం. మే 21వ తారీఖున అమరజీవి కొల్లి నాగేశ్వరరావు గారి అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి సందర్భంగా మేధో మదనం అని దీనిపైనే పెట్టాం. ప్రముఖ ఇంజనీర్లు ఐఎస్ఎన్ రాజు గారు, ఇందుకూరి సత్యనారాయణ రాజు గారు, పాపారావు గారు, వెంకటేశ్వరరావు గారు, ఇలాంటి అనేక మంది ఇంజనీర్లను కూడా సాగునీటి రంగంలో ప్రముఖులైనటువంటి వాళ్ళని ఆహ్వానించాం. వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళ అధ్యక్షుని పిలిచాం. ఆయన ముఖ్యమంత్రి గారికి రాసినటువంటి లేఖ, దీనిపైన రాసిన లేఖను ఆయన రాలేక పంపించారు. ఇంకొక గంగాధర్రావు గారని వారు నోటు పంపించారు. ఇలా అనేక మంది విశ్రాంత ఇంజనీర్ల ఒపీనియన్స్ అన్నీ తీసుకొని మేము మీతో వచ్చి కలవడానికి సిద్ధంగా ఉన్నాం, వినతి పత్రం ఇవ్వాలి, మాట్లాడాలని ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసిన ఇంటర్వ్యూ ఇవ్వలేదు. దాని తర్వాత మేము ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ మీటింగ్ కూడా వచ్చారు. వారు ఆసక్తిని వ్యక్తం చేశారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడినటువంటిది, నీటి హక్కులకు సంబంధించింది, నేను తెలుసుకోవాలన్నానని చెబితే మళ్ళా అందరం కలిసి విశ్రాంత ఇంజనీర్లు, వడ్డే శోభనాథేశ్వరరావు గారు లాంటి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, అనుభవ రాజకీయవేత్త, రైతు నాయకుడు, ఆయన రైతు సంఘాల ముఖ్యమైనటువంటి సీనియర్ నేతలు కేశవరావు గారు, ప్రసాద్ గారు, ఇతరాల అనేక మందితో కూర్చొని ఒక రోజంతా చర్చించాం, పొద్దునుంచి సాయంత్రం వరకు. వివరాలు, నీటి గోదావరి నీళ్లు, కృష్ణ నీళ్లు, ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నవి, వినియోగంలో ఉన్నవి, ఈ ప్రాజెక్టు అన్నీ చర్చించి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఏం చేయాలి. రైతు సంఘాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, రాజకీయ పార్టీలు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మేము ఆలోచన పరులుగా నలుగురం, ఏబి వెంకటేశ్వరరావు గారు ఈరోజు గత ప్రభుత్వ కాలంలో తీవ్రంగా పోరాటం చేసి తానుగా ప్రజలకు గుర్తింపు పొందినటువంటి ఒక వ్యక్తి. అలాగే పాపారావు గారు, ఆయన గత ప్రభుత్వ కాలం, ఇదే టీడీపీ ప్రభుత్వం 2014-19 కాలంలో నీటిపారుదల శాఖ ఓఎస్డీగా పనిచేశాడు, దేవినేని ఉమాగారి మంత్రిగా ఉన్నప్పుడు. ఆయన అమరజీవి శ్రీరామకృష్ణయ్య గారు తెలుగంగ, గాలేర్నగిరి, హంద్రీనేవా, వెలుగొండ ప్రాజెక్టులను డిజైన్ చేసి ఎన్టీఆర్ కాలంలో ఆయన సలహాదారుగా ఉండి ఈ ప్రాజెక్టులన్నింటినీ రూపకల్పన చేసిన వ్యక్తి దగ్గర, ప్రముఖ ఇంజనీర్ దగ్గర పనిచేసినటువంటి ఇంజనీరు పాపారావు గారు. అక్కినేని భవానీ ప్రసాద్ గారు రైతు సేవా సంస్థ అధ్యక్షుడిగా అనేక ఉద్యమాలు చేశారు. అలాగే పులిచింతల సాధన కోసం పోరాటం చేశారు. కృష్ణా జలాలు, కృష్ణా డెల్టా ఆధునీకరణ, అనేక ఉద్యమాలు చేసిన ప్రముఖుడు. మేము నలుగురం కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము చెప్పాం, ఈ ప్రాజెక్టు యొక్క లోపాలు, రాయలసీమకు ఏ విధంగా హక్కులను, నీటి సౌలభ్యాన్ని పోగొడుతుంది, ప్రమాదంగా మారుతుంది, కృష్ణా జలాల ఆధారంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులకి గోదావరి వరద జలాలు ఇంత లోతుగు నుంచి తీసుకెళ్ళి ఇవ్వడం అనేది ఏ విధంగా అన్యాయం చేస్తుంది అనేటువంటిది విస్పష్టంగా చెప్పాం. జగన్ టైంలో స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని, జగనే దీనికి ఆద్యుడు అని చెప్పి అంటున్నారు. అసలు జగన్ సమయంలో స్టార్ట్ చేశారా, చంద్రబాబు గారు దీనికి ఆద్యుడా, ఎట్లా సార్, ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది అసలు? ఇది ప్రత్యక్ష సాక్షిని ఈ విషయంలో. మీకు కావాలంటే నేను వీడియో క్లిప్పింగ్ ఇస్తాను. ఈనాడు
పత్రిక క్లిప్పింగ్ ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు ఆయన ప్రమాణోత్సవానికి హాజరయ్యారు. తర్వాత ఈయన హైదరాబాద్కి వెళ్ళాడు, కూర్చున్నారు, మాట్లాడారు. 2 దఫాలు 3 దఫాలు చర్చలు జరిగినాయి. ఆ చర్చల సారాంశం అధికారులు వాళ్ళ ప్రతినిధులు కూడా బయటికి చెప్పారు. కేసీఆర్ గారే స్వయంగా తమిళనాడుకి వెళ్ళి రిటర్న్ వస్తూ పుత్తూరు దగ్గర రోజా గారి ఇంటికి వెళ్ళి విందు ఆరగించి ప్రెస్ వాళ్ళతో మాట్లాడారు. ఆయన చెప్పిన మాట ఏంటి? గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, 3000 టీఎంసీల నీళ్లు వెళుతున్నాయి, సముద్రంలోకి వెళ్తున్నాయి. ఆ నీటిని తీసుకొచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తాము. యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడుకున్నాము, మేము ఇరువురం కలిసి ఈ పని చేయబోతున్నామని విస్పష్టంగా చెప్పారు. దాని తర్వాత ఆ మాటల పూర్వరంగంలోనే మీకు టీవీ ఛానల్ పేరు కూడా చెప్తున్నాను, ఏపీ 24/7, బహుశా ఇప్పుడు లేదనుకుంటాను, అది ముందు హైదరాబాద్ కేంద్రంలోనే జరిగేది. ఈరోజు ఏబిఎన్లో ఉన్నటువంటి వెంకటకృష్ణ గారు డిబేట్ నిర్వహించారు. నేను పాల్గొన్నాను. పట్టాభి గారు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జీవీ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున ఆనాడు పాల్గొన్నాడు. బీజేపీ ప్రతినిధి పాల్గొన్నారు. మేమందరం కలిసినటువంటి ఆ చర్చలో ఇదే చర్చ తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనల పైన మీరేంటి, మీ రెస్పాన్స్ ఏంటంటే ఆ లింక్ నా దగ్గర ఉంది, నేను చెప్పినటువంటి మాట. ఈనాడు ఏం చెప్తున్నానో ఆనాడు కూడా అవే చెప్పాను. ఆనాడు 2 ప్రతిపాదనలు కేసీఆర్ గారు చేసినట్టుగా వాటిని వాప్కోస్కు అధ్యయనానికి ఇచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రకటించింది. ఒకటేంటి, పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు తీసుకొచ్చి మీకు సిద్ధంగా ఉన్నది పులిచింతలు ఉంది, అక్కడ టేల్ పాండ్ ఉంది, నాగార్జున సాగర్ రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్లు ఎత్తిపోసి అక్కడి నుంచి శ్రీశైలానికి చేర్చండి. కొత్తగా రిజర్వాయర్లు కట్టుకోవాల్సిన పనిలే. సోమశిల నుంచి మీరు గోదావరి నీళ్లు ఏవైతే తీసుకొస్తున్నారో వాటిని రాయలసీమకు తీసుకెళ్ళండి. ఒకటి. అదే ప్రతిపాదన మొన్న రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ తెలంగాణ వాళ్ళు శ్యాంసున్ ప్రసాద్ రెడ్డి చెప్పాడు. అదేం కొత్తది కాదు, ఆనాడే వాళ్ళు చెప్పిందే. 2వ ప్రతిపాదన ఏంటంటే బొల్లాయిపల్లి మీదుగా ప్రకాశం బ్యారేజ్, బొల్లాయిపల్లి, బనకచర్ల అలా తీసుకెళ్లేటువంటి ఆలోచన కూడా చేసుకోండి అని. ఈ రెండింటి మీద ఆ రోజు చర్చ జరిగితే రెండింటినీ నేను నిర్ద్వందంగా తిరస్కరించాను. కృష్ణానది జలాలను రాయలసీమకు అందకుండా చేసి కృష్ణా జలాల ఆధారంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులకు కృష్ణ నీళ్లు కాకుండా గోదావరి నీళ్ళు ఇస్తామంటే అంగీకరించే ప్రసక్తి లేదు. ఇది రాయలసీమ ప్రజలకి వంచడానికి మాత్రం దగా చేయడానికే ఉపయోగపడుతుందని ఆనాడే చెప్పా. అదే మాట ఈరోజు చెప్తున్నాను. అందువల్ల దీనికి ఆద్యుడు కేసీఆర్ గారి బుర్రలో పుట్టినటువంటిదే. ఎందుకంటే కృష్ణా జలాలను తను తీసుకెళ్ళిపోయి శ్రీశైలం నుంచి గోదావరి జలాలను ఇటు దానికి తల ఊపాడు మొదట జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే వాప్కోస్కి ఇచ్చారు. తర్వాత ఏమొచ్చిందో ఏంటో తెలియదు కానీ ఆయన వీటిని వదిలిపెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం నుంచే ఎత్తిపోసే ఒక 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే పథకానికి వెళ్ళాడు. దాంతో తెలంగాణకు వివాదం వచ్చింది. దాని మీద కోర్టులకు వెళ్ళారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాని మీద స్టే కూడా విధించింది. ఇది బ్యాక్గ్రౌండ్. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారి చర్చల ద్వారా పుట్టుకొచ్చిందా, లేదా చంద్రబాబు నాయుడు గారి ఈనాటి ముఖ్యమంత్రి నుంచి పుట్టుకొచ్చిందా? చాలా స్పష్టం. చంద్రబాబు ఎందుకని వ్యతిరేకించకపోవడం, ఎందుకని ఇంత ఇబ్బందికరమైన ప్రాజెక్ట్ని ఇంత ఇది ఉండి కూడా ఇంతమంది నిపుణులు కూడా వద్దు అని వారిస్తున్నా, ఇంత నష్టం జరుగుతుంది అని చెప్పన్నా కూడా ఎంత మొండిగా ఎందుకు వెళ్తున్నారు చంద్రబాబు? తెలుగులో ఒక సామెత ఉంది, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని. వారికి ఎవరిచ్చారు? సరే, మొన్న మాకైతే స్పష్టంగా అర్థమయ్యేది, మెగా ఇంజనీరింగ్ సంస్థ అధిపతి కావచ్చు, దాని ప్రతినిధులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు వీరి దగ్గరికి తీసుకెళ్ళి ఉంటారని మేము బలంగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే 2014-19లో పట్టిసీమ కట్టినప్పుడు ఆయనే, 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రివర్స్ టెండర్ల ద్వారా నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ పక్కన పెట్టి పోలవరాన్ని ఈయనకి ఇచ్చారు. ఆ ఇవ్వడమే కాదు, అప్పుడు ఏదో కొద్దిగా ఒక 300-250 కోట్లకు తక్కువగా పోలవరాన్ని ఒప్పుకున్నందుకు ఆయనకు ప్రత్యామ్నాయంగా ఆదాయాన్ని అనుకూర్చిపెట్టడానికి పోలవరం రిజర్వాయర్ నుంచి 32-35 మీటర్ల ఎత్తు మధ్యలో ఉన్నటువంటి నీటిని ఎత్తిపోసేటువంటి పోలవరం ఎత్తిపోతల పథకాన్ని 920 కోట్ల రూపాయలకు అనవసరమైనటువంటి స్కీమ్ని ఇదే మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీకి ఇచ్చారు. దాన్ని ఎందుకు ఇది ప్రస్తావన చేస్తున్నానంటే, ఇటీవల ఒక 20 రోజులుగా, నెల రోజుల వ్యవధిలో ఆ ఎత్తిపోతల పథకాన్ని మళ్ళా ఇప్పుడు ఈ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా దాన్ని అమలు చేయాలని, నిరుపయోగంగా ఉండేటువంటి ఆ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని తలపెట్టిందని విన్నాం. పత్రికల్లో కూడా వచ్చింది. అంటే ఒకవైపున ఇలాంటి మెగా కృష్ణారెడ్డి మేనేజ్ చేసుకుంటున్నారు, గత ప్రభుత్వంలో చేపట్టినటువంటివి. ఇప్పుడు దీన్ని కూడా ఇంకా పెద్ద ఎత్తున
దాన్ని తీసుకెళ్ళడానికి. ఎందుకు అనుకుంటున్నామంటే కేంద్రంలో ఉండే పెద్ద పార్టీలకు కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన పార్టీలకి ఆయన ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చాడు. ఎన్నికల్లో డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళకి మళ్ళా వాటికి ఏదో రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే అలవాటు ప్రభుత్వాలకు ఉంది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ సంపాదించుకోవాలి కదా, రేపు మళ్ళీ ఇవ్వాలేమో కదా. అందుకని బహుశా ఇది ఒక మెగా ప్రాజెక్టు, ఒక భారీ ప్రాజెక్టు. ఇవన్నీ ఈ పూర్వరంగంలో ఆయనే దీని వెనకాల ఉండి ప్రమోట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారికి జగన్కి మధ్యవర్తిగా ఆయనే ఉన్నారు. అది ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఈరోజు అన్నింటినీ ఆయనే చూస్తున్నారు. దానికి తోడు ఒకే టెండర్ పిలుస్తాం 82,000 కోట్లలో మిగిలినటువంటి ఖర్చులు పోను ఒక 65,000 కోట్ల రూపాయల టెండర్ ఒకటే పిలుస్తాం. ప్రాజెక్టు మొత్తానికి ఒకరే పాడుకుంటారు. వాళ్ళకే పర్యావరణ మిగిలిన అనుమతులు కేంద్రం నుంచి తెచ్చే బాధ్యత కూడా అప్పచెప్తాం. ఇన్ని మాటలు మాట్లాడారు, పత్రికల్లో వచ్చినాయి. ఈ ఓపెన్ అంటే ఎవరు చేయగలరు ఇంత పనులు అనేది చిన్న పిల్లవాడిని అంటే తెలిసిపోతుంది. ఇట్లా ఇప్పుడు కేంద్రం అప్రైజల్ కమిటీ, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఏదైతే రిటర్న్ చేసింది, కాదు ఇలా కాదు మీరు వేరే ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాల్సిందే అని చెప్పని, మరి ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవచ్చు సార్ మనం? ఏదైతే బనకచర్లకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ రిటర్న్ పంపించిందో, ఇప్పుడు దీన్ని చంద్రబాబుకి ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. దీన్ని ఇది ఎదురు దెబ్బ లేకపోతే ముఖం పగలేలా వెనక్కి పంపించారు. ఎవరైనా ఏదో మాటలు మాట్లాడచ్చు. కానీ నేను దీని పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేయడంలా, ఇది జరుగుతుందనే మేము ఊహించాం. మేము చెప్పినటువంటి మాటలే ఇవన్నీ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, 3 అంశాలు ఇందులో వాపస్ పంపిస్తూ వాళ్ళు పేర్కొన్నారు స్పష్టంగా. అత్యంత కీలకమైనవి, సంక్లిష్టమైనటువంటి 3 అంశాలు ప్రస్తావించారు. ఈ 3 అంశాలను మేము చెప్పాం. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, 3,000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా వెళుతున్నాయి, మేము వాడుకుంటాం మీరు వాడుకోండి అని తెలంగాణ వాళ్ళతో చెప్పారు. ఎందుకు మీరు వ్యతిరేకిస్తారు? మీరు వాడుకోండి, మేము వాడుకుంటాం, నీళ్లు ఉన్నాయి కదా. మేము పోయిన ప్రెస్ కాన్ఫరెన్స్లోనే చెప్పాం, మీరు కూడా ఉన్నారను. ఏం చెప్పాము, అడిగాం, నీళ్లు ఎక్కడ ఉన్నాయి, ఎవరు నిర్ధారించారు, ఉన్నాయని ఎలా చెప్తారు? ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను పరిరక్షించకుండా మీరు కట్టుకోండి మేము కట్టుకోండి అని అంటారు. రేపు పోలవరం కడుతున్నారు, నిర్మాణం జరుగుతుంది, నీటిని నిలబెట్టి ఉత్తరాంధ్ర సుజల సమత ద్వారా తీసుకెళ్ళాలి, దాని ఆయకట్టుకి ఇవ్వాలి, కృష్ణా డెల్టాకి 80 టీఎంసీలు తీసుకురావాలి. ఇప్పుడు ఇది చెబుతున్నారు బనకచర్లని. ఈ నీళ్ళంతా అసలు పోలవరానికే 300 పైటీలకు నీళ్లు కావాలి. ఆ 300 పైటీలకు టీఎంసీల నీళ్లు భవిష్యత్తులో మీరు చెప్పినట్టు వాళ్ళు కూడా పై రాష్ట్రాల వాళ్ళు తెలంగాణలో ఇవాళ 11 ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్నాయి. నేను చెప్పేటి కాదు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం గజెట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది 2021లో. కృష్ణానది పైన ఉన్న ప్రాజెక్టులు, గోదావరి పైన ఉన్నటువంటి ప్రాజెక్టు, అనుమతి ఉన్నవి, అనుమతి లేనటువంటివి. ఈ అనుమతి లేనటువంటి ప్రాజెక్టుల జాబితాలో 11 ప్రాజెక్టులు తెలంగాణలో నిర్మాణంలో ఉన్నాయి. సీతారామ ఎత్తిపోతల పథకం నుంచి మొదలుకొని అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. కాళేశ్వరం దగ్గర 2వ దశ, ఇవన్నీ కూడా. మరి అవన్నీ కట్టేస్తే, కాళేశ్వరం కట్టారు ఇప్పటికే 200 టీఎంసీలు వినియోగానికి, ఇంకా 2వ దశ ఉంది. ఛత్తీస్గఢ్ వాళ్ళు కట్టుకుంటున్నారు, మహారాష్ట్ర వాళ్ళు కట్టుకుంటున్నారు, ఒడిశా ఉంది. ఇవన్నీ కూడా ఆ 7 రాష్ట్రాలు ఉన్నాయి. ఇవాళ 1980లో ట్రిబ్యునల్ తీర్పిచ్చినప్పుడు 5 రాష్ట్రాలే. ఈరోజు మధ్యప్రదేశ్ 2గా అయ్యింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 అయింది. 7 రాష్ట్రాలు ఉన్నాయి. 7 రాష్ట్రాలు ప్రాజెక్టులు చిన్నవో పెద్దవో కట్టుకుంటున్నాయి. మనది చివరి రాష్ట్రం. ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి అయిపోయి నదిలో ఉన్న నీరన్నింటి వాడుకుంటే ఇక కిందకి నీళ్ళు వస్తుందా రాదా ముందు అది అంచనా వేయాలి. సిడబ్ల్యూసీకి అప్పచెప్పమని మీరు సంప్రదించండి అని ఇప్పుడు పర్యావరణ కమిటీ కూడా, నిపుణుల కమిటీ సలహా ఇచ్చింది. సిడబ్ల్యూసీ ఏం చెప్పింది, 1980 బచావో ట్రిబ్యునల్కు ముందు వాళ్ళు అధ్యయనం చేసి దాదాపు 4,000 టీఎంసీల నీళ్లు గోదావరి మొత్తానికి పైనుంచి కింద వరకు అన్ని రాష్ట్రాల్లో కలిపి దొరుకుతాయి అంచనా వేశాము. ధవళేశ్వరం దగ్గర ఇప్పటికి వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు ఇదో ఇంత నీరు వాడుకుంటున్నారు, ఇప్పుడు సముద్రంలోకి ఇంత నీరు వెళ్తుంది, దీని అంచనా ధవళేశ్వరం దగ్గర వేసామని చెప్పారు. అంటే 4,000 రమారమీగా దొరుకుతాయని. అందులో 75% ప్రామాణికంగా లభించేటివి 345 టీఎంసీలో నిఖారుగా చేల్చారు. అందులో ఇప్పుడు వాడుకుంటున్నటువంటి ప్రాజెక్టులకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ 545 ఉంది, లేకపోతే ఇంకో రాష్ట్రానికి ఎంత ఉంది, ఇదో ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. కడుతున్నారు కొన్ని ప్రాజెక్టులు. భవిష్యత్తులో ఉన్నది ఇచ్చంపల్లి ఉంది ప్రతిపాదన, లేకపోతే పోలవరం ప్రతిపాదన ఉంది. పోలవరం పైన చాలా పెద్ద ఎత్తున చర్చించి పోలవరం కట్టాల్సిందే, అది కూడా 45.72 మీటర్ల ఎత్తుతో గరిష్ట స్థాయిలో నీటిని నిలబెట్టేటాక కట్టాల్సిందే. దీన్ని మేము సిడబ్ల్యూసీకి కూడా రికమెండ్ చేస్తున్నాం, పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ట్రిబ్యునలే చెప్పింది 1980లో. అందువల్లనే ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అంజయ్ గారు శంకుస్థాపన కూడా చేశారు. మరి ఇదంతా 45 ఏళ్ల క్రితం జరిగింది. ఇప్పుడు 45 ఏళ్లలో ఇంకా అనేక ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నాయి. మనం పోలవరం కట్టుకుంటున్నాం. రేపు
ఈ ప్రాజెక్టులన్నీ మీరు వాళ్ళని కట్టుకోండి మేము కట్టుకుంటామంటే కింద రాష్ట్రం వాళ్ళన్నీ కట్టేసి నీళ్లు వాడుకుంటే కింద నీళ్ళు ఎట్టొస్తాయి? ఏ ఆధారంతో నీళ్లు 3,000 టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయని చెప్తున్నారు? సిడబ్ల్యూసి చెప్తున్న లెక్కలు ఇవి. 4,000 దొరుకుతాయి, ఇవన్నీ అయిపోగా ఇంక నీళ్లు లేవన్నారు. నీళ్లు లేవన్నారని కూడా ఎందుకు చెప్పామంటే కాళేశ్వరం దగ్గర 3వ టీఎంసీ అదనంగా తీసుకెళ్లడానికి కేసీఆర్ ప్రభుత్వం నివేదిక పెట్టింది. నీళ్లు నికర జలాలు ఇక్కడ లభించడం లేదు, మేము ఇవ్వడం లేదని తిరస్కరించారు. అలాగే చెంపల్లి దగ్గర నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం పేరిట మోడీ గారి ప్రభుత్వమే జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ ముందుకు తీసుకొచ్చింది. డిపిఆర్ తయారు చేశారు, తెలంగాణకి ఇచ్చారు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చారు. అక్కడ చర్చించేటప్పుడు నీళ్లు ఉన్నాయా అని చెప్పి ప్రశ్న వచ్చింది. కాళేశ్వరం దిగువ ప్రాంతంలో కాళేశ్వరం దగ్గరేమో ప్రాణహిత చేరుతుంది, కింద ఇచ్చంపల్లి పైభాగంలో ఇంద్రావతి చేరుతుంది. ఇంద్రావతి నీళ్లు ఉన్నాయి అంటే ఎక్కడ నికర జలాలు ఉన్నాయి, అందరూ వాడేసుకున్నారు కదా అని ఆర్గ్యూ చేస్తే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే భోపాలపట్నం దగ్గర ఛత్తీస్గఢ్ వాళ్ళు జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించుకోవడానికి ట్రిబ్యునల్ నీళ్లు కేటాయించింది, వాళ్ళు కట్టుకోలేదు, ఆ నీళ్లు కిందికి వస్తున్నాయి, కట్టినా కానీ ఆ నీళ్లు జల విద్యుత్ ఉపయోగించుకున్న తర్వాత నీళ్లు కిందికి వస్తాయి, కొద్దిపాటి నష్టం ఉంటుందంటే అవి 148 టీఎంసీలు ఉన్నాయి, వాటిని తీసుకెళ్తామని కేంద్రం నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు నదుల అనుసంధానానికి అనుకూలంగా ఒక రిపోర్ట్ ఇచ్చుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ నదుల అనుసంధానం చేపట్టాలనుకున్న ఇచ్చంపల్లి దగ్గర కూడా నీళ్లు లేవు. దాని కింద ఉన్నట్టు మళ్ళీ సీతారామ ఎత్తిపోతల ఇంకా చాలా దుమ్మగూడెం అవి ఇవి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఇక మన పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు 300 టీఎంసీల పైభాగాన్ని వినియోగించే పోలవరం నిర్మాణం. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు శబరి రావాలి. శబరిలో ఎంత? 500 టీఎంసీలు లభిస్తాయని సిడబ్ల్యూ చెప్పింది. దాంట్లో 250 టీఎంసీలు ఒడిశా, ఛత్తీస్గఢ్ వాడేసుకుంటున్నాయి. ఇంకా కిందికి వచ్చేది 250, మహా అంటే 300 వరదలు వచ్చిన. ఒక్క పోలవరం అంటే 300 పైన సామర్థ్యం ఉంది వినియోగ సామర్థ్యంతో. గోదావరి డెల్టా 13 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర సులిసమంతి చేపడతామన్నారు ఉత్తరాంధ్రకి. మరి వీటన్నిటికీ నీళ్ళు ఎలా వస్తాయి? వీటన్నింటినీ గమనంలోకి తీసుకోకుండా ఎందుకు ఈ మాట చెబుతున్నారు? నష్టం కదా అన్న. ఇదే మాట ఇవాళ ఆ నిపుణుల కమిటీ చెప్పింది. నీళ్లు ఉన్నాయని మీరు చెప్తున్నారు, నీళ్లు ఉన్నాయా లేదా సిడబ్ల్యూసిని అధ్యయనం చేసి ఖరారు చేయమని. అది కూడా వరద జలాలు ఉన్నాయో లేవో చెప్పాల్సింది సిడబ్ల్యూసి చెబితే అప్పుడు మేము పరిగణలోకి తీసుకుంటామని ఒకటి చెప్పారు. రెండవది ఏం చెప్పారు? ఈ పోలవరానికే మేము 2005లో పర్యావరణ సర్టిఫికెట్ ఇస్తే ఒడిశా, ఛత్తీస్గఢ్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది, కేసు పెండింగ్లో ఉంది, న్యాయ పరిధిలో ఉంది, సబ్జుడీస్ అవుతుంది, మేము దీని మీద పరిశీలిస్తే అందువల్ల మేము ఇవ్వలేము. ఈ రెండోది. మూడోది ఏం చెప్పారు? మేము ఇది కూడా చెప్పాం, ఇప్పుడు మీరు రాజకీయంగా అనుకూలంగా ఉంది, ఒడిశాలో బీజేపీ, ఛత్తీస్గఢ్లో బీజేపీ, ఆంధ్రప్రదేశ్ కూటమిలో బీజేపీ, కేంద్రంలో బీజేపీ, మీరు మద్దతు ఇస్తున్నారు, రాజకీయంగా అనుకూలత ఉంది. మీరు ముందు పోలవరానికి పర్యావరణాన్ని పైన పోయి ముంపు సమస్య మీద సుప్రీంకోర్టులో వేసిన కేసును ఒడిశా, ఛత్తీస్గఢ్తో మాట్లాడి తెలంగాణ ప్రభుత్వాన్నితో కూడా ప్రధానంగా వాళ్ళిద్దరే కేసు వేసింది, అందువల్ల మీరు మాట్లాడి పరిష్కరించండి అని కూడా మాట్లాడినాం. ఇదే అంశాన్ని ఇప్పుడు వాళ్ళు చెప్పారు, ఆ సమస్య పరిష్కారం కావాలి, సబ్సిడీస్ అవుతుందని. మూడవది అటవీ సమస్య. మేము చెప్పాము 26 కిలోమీటర్ల నల్లమల అడవుల్లో సొరంగం ఇంత నీటిని తీసుకెళ్లడానికి టైగర్ ఫారెస్ట్ అది వెలుగొండ ఏమైంది, లేకపోతే ఎస్ఎల్బిసి ఏమైంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పాము. ఈ 3 అంశాలే ఈరోజు ఈ నిపుణుల కమిటీ కూడా పరిగణలోకి తీసుకొని వాటినే ఎత్తి చూపుతూ దాన్ని మేము రిటర్న్ పంపిస్తున్నాం. మేము దీన్ని నియమ నిబంధనలు రూపొందించి పర్యావరణ అనుమతికి అవసరమైన అధ్యయనాలు చేయడానికి సాధ్యం కాదని మొదటి సమావేశంలోనే వాళ్ళ అవగాహనకు వచ్చి వెనక్కి పంపారు. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేయలేదా? వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, సీనియర్ ఐపీఎస్ అధికారి, భవానీ ప్రసాద్ గారు ఉన్నారు, పాపారావు గారు ఉన్నారు, మీరు సీనియర్ ఇదిగా ఉన్నారు. ఈ చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కానీ ఆయనతో మాట్లాడి వివరించే ప్రయత్నం కానీ చేయలేదా మీరు? మొట్టమొదటిది సమావేశం జరిగిన తర్వాత ఇంజనీర్లు అందరం పిలిచి అవన్నీ చేసినప్పుడు ఒక డెలిగేషన్ పోవడానికి నేనే ఉత్తరం రాశా. వడ్డే శోభనాధీశ్వరరావు గారు, నేను, అక్కినేని భవానీ ప్రసాద్ గారు, కేశవరావు గారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నేత, ప్రసాద్ గారు, కేవీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేత, ఒక 6 మందితో ఒక డెలిగేషన్ వస్తాము అని వ్రాతపూర్వకంగా నేను పంపించాను సీఎంఓ సంబంధిత అధికారులకి. ఇంటర్వ్యూ ఇస్తే మేము వచ్చి విజ్ఞాపన పత్రం ఇచ్చి మాట్లాడాలనుకుంటున్నాం ఈ సమస్యలన్నింటిపైన, నీటి వనరులు అలాగే నదీ జలాలు వీటన్నింటిపైన ప్రాజెక్టులు, ఈ ప్రతిపాదన పైన. నో రిప్లై. నాలెడ్జ్ చేశారు చేరినట్టుగా, కానీ ఇంటర్వ్యూ రాలేదు. తర్వాత ఆలోచనా పరుల వేదిక నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత మేము ఆ రోజే ప్రకటించాం బహిరంగంగానే, మీ అందరి ఇంటర్వ్యూ ఇస్తే మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం, వినతి పత్రం ఇస్తాం. ఆ మేరకు ఏబి వెంకటేశ్వరరావు గారే స్వయంగా సీఎంఓ ఆఫీస్కి
ఫోన్ చేసి మాట్లాడితే వ్రాతపూర్వకంగా మెసేజ్ పంపించండి, వారి దృష్టికి తీసుకెళ్ళి అన్నారు. వ్రాతపూర్వకంగా కూడా పంపించారు. అంతకంటే ఏం చేయగలం? మేము ఇంటర్వ్యూ అడిగాం, 2 సార్లు అడిగాం, బహిరంగంగా కూడా కోరాం. వారి దృష్టికి వెళ్ళిందో లేదో మాకు తెలియదు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల దృష్టికి అయితే, బాధ్యుల దృష్టికి అయితే వెళ్ళింది. వారు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అడిగి మాకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేయకపోతే బాధ్యత వాళ్ళది. మేమైతే ప్రయత్నం చేసాం. చెప్పుంటే, మాకు ఇచ్చుంటే ఈ వివరాలన్నీ ముందే తెలియజేసేవాళ్ళం. బహుశా వాళ్ళు ఫీజిబిలిటీ రిపోర్టు కేంద్రానికి అందజేయక ముందే కాస్త మరింత లోతైన చర్చ, ఆలోచన చేసి ఉండేవాళ్ళేమో. ఈ ఎదురు దెబ్బ తగిలేది కాదేమో. ప్రధానంగా ఈ ప్రాజెక్టు అనేది బనకచర్ల పూర్తయితే విజయవాడకు కూడా ముంపుకు గురే అవకాశం ఉందని వెంకటేశ్వర గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మన ప్రెస్ మీట్ జరిగింది. అసలు విజయవాడ ముంపుకు గురవటానికి దీనిలోంచి ఎంత మేర అవకాశం ఉంది? ఇవాళ మా వేదిక తరఫున ఉత్తరం కూడా రాశాం, వినతి పత్రం పంపించాం, స్పీడ్ పోస్టులు అని చెప్పాను. అందులో కూడా ఈ పాయింట్ మేము ప్రస్తావన చేశాం. దానికి కారణం ఏంటంటే బుడమేరు అనుభవం. ఏడాది క్రితం బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా బుడమేరు వరద నీరు, పోలవరం నుంచి వచ్చే 80 టీఎంసీల నీరు, కుడికాలువ నుంచి నీరు కూడా ఆ డైవర్షన్ కెనాల్ నుంచే ప్రకాశం బ్యారేజీలకు వచ్చి చేరుతుంది VTPS మీదుగా. అక్కడ కెనాలు పెంచడానికి వీల్లేని పరిస్థితి ఒకటి వచ్చేసింది. 35,000 క్యూసెక్కులకు విస్తరణ చేస్తే కానీ సాధ్యం కాదు. చేయలే. VTPSకు అభ్యంతరాలు ఉన్నాయి. చేయలేదు, ఆగిపోయింది. సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. కుడికాలువ నిర్మాణం జరిగిపోయింది. మొన్న వరదొచ్చింది, కృష్ణానదిలో పైన వరదొచ్చింది. మనం చూసాం. ఖమ్మం జిల్లా నుంచి వచ్చేటువంటి నదుల నుంచి నీరు వచ్చినాయి. హైదరాబాదు, మూసి, పాలేరు, మున్నేరు నీళ్ళన్నీ వచ్చి పడ్డాయి. ఓవర్ఫ్లో అవుతుంది ప్రకాశం బ్యారేజీలో 3 టీఎంసీల సామర్థ్యం. అందులో VTPS కోసం 2 టీఎంసీలు ఎప్పుడూ పెట్టాలి. 1 టీఎంసీ ఖాళీగా ఉంటుంది. వరద ఉధృతంగా వచ్చింది, కిందికి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఇక నీళ్లు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. బుడమేరుకు వరద వచ్చింది. ఆ డైవర్షన్ కెనాలు పోలవరం కెనాల్ ద్వారా, కుడికాలువ ద్వారా నీళ్లు పోలేదు. కాలువలు తెగినాయి, గట్లు తెగినాయి, నీరు వచ్చి విజయవాడ మీద పడ్డది. విజయవాడ ఏ విధంగా కష్టపడ్డదో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయామో, నష్టం జరిగిందో చూసాం. అనుభవం. దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలి కదా. ఈ పాఠాలు మేము నేర్చుకున్నాం. అందువల్ల మేమేం చెప్పాం, మీరు మళ్ళా పోలవరం నుంచి 40 మీటర్ల ఎత్తు నుంచి తాడిపూడికి తీసుకొచ్చి, తాడిపూడి నుంచి సమాంతరంగా కుడికాలువకు దిగువ భాగంలో కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చి, రాయనపూడి దగ్గర కిందకు, అంటే VTPS కింద ఇంకా కింద, అక్కడి నుంచి తీసుకెళ్లి ప్రకాశం బ్యారేజీలో కలుపుతామంటున్నారు. అది ఎంత నీరు? 23,000 క్యూసెక్కుల నీరు. అంటే 200 టీఎంసీలు 100 రోజుల్లో తీసుకొస్తారట. రోజుకు 2 టీఎంసీలు చొప్పు. ఆ నీరు తీసుకొచ్చి దీంట్లో వేస్తారంట. దీని నుంచి 6 ఎత్తిపోతలతో బొల్లాయిపల్లి నీరు కొత్తగా కట్టేదానికి తీసుకెళ్తారంట. అంటే ముందైతే ఇక్కడ చేరాలి కదా. ఈ చేరేటప్పుడు ఒకవైపున కుడికాలువ అంటే బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా వస్తాయి నీళ్లు. ఇక్కడ ఎప్పుడైనా ఫ్లడ్ రావచ్చు, ఇవి వచ్చి చేరతాయి, పైనుంచి వచ్చి చేరతాయి కృష్ణా నుంచి. అప్పుడు తట్టుకుంటుందా ఇది ప్రకాశం బ్యారేజీ? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే బుడమేరు వరదలప్పుడు ప్రకాశం బ్యారేజీని విస్తరిస్తాము, దీని ప్రమాదం ఉంది అని చెప్పారు. మేము చెప్పింది అదే కదా. ఈ నీళ్లు ఇటు తీసుకొచ్చి పెడితే ఆ నీళ్ళు అక్కడి నుంచి వస్తే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదం ముంచుకొచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ, థ్రెట్ ఎక్కువ. అందువల్ల ఇటు తీసుకెద్దు. మేం చెప్పింది ఏంటంటే ఒక ప్రత్యామ్నాయం. వరద నీళ్ళు, గోదావరి వరద నీళ్ళు మనం వాడుకోవాలి. ఈ వరద నీరు చింతలపూడి ఎత్తిపోతల పథకం ఈరోజు పర్యావరణ అనుమతులు లేక స్టే ఉంది, అది ఆగిపోయింది. డబ్బులు కూడా 1,000 కోట్లు ఖర్చు పెట్టారు. పై భాగం మెట్ట ప్రాంతం అంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కావచ్చు, లేక ఏలూరు జిల్లాలో కావచ్చు, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, ఇవన్నీ కూడా మీరు చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు ఏదైతే చూపెట్టారో ఒక 2 లక్షల ఆయకట్టు ఉంది. అలాగే కుడి ఎడమ కాలువ, సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు చివరి భూములు అవి నూజివీడు వరకు. అక్కడ నీళ్లు రావడంలా సాగర్ నుంచి. సో ఈ భూములకు నీళ్ళు ఇవ్వండి. చింతలపూడి ఆయకట్టుకు కొత్త దానికి నీళ్ళు ఇవ్వండి. వైకుంఠాపురం మీరే శంకుస్థాపన చేశారు గత కాలంలో, దాన్ని నిర్మించండి. 20 టీఎంసీలో 10 టీఎంసీలో అక్కడ నిల్వ చేయండి. అక్కడ కూడా నీళ్లు కృష్ణాలో వేయొద్దు. కృష్ణాలో వేస్తే మళ్ళీ పై రాష్ట్రాలు, అది వరద నికరా అనే తేడా ఉండదు. కృష్ణా జలాల్లో పడిన తర్వాత వాళ్ళు వాటా అడుగుతారు. అక్కడ వేయకుండా అక్విడక్ట్ ద్వారా మీరు అవతలకు తీసుకెళ్ళి అక్కడి నుంచి సాగర్లో కాలువలో వేసినా మళ్ళా కృష్ణా జలాల కింద లెక్క కడతారు. కాబట్టి అక్కడ కూడా అక్విడక్ట్ ద్వారా తరలించి బొల్లాపల్లిలో పెట్టండి, రిజర్వాయర్ కట్టండి. అక్కడి నుంచి ఇంకా బొల్లాయిపల్లిలో 225 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక 325 మీటర్లకి ఎత్తిపోసే కార్యక్రమం పెట్టకండి. ఇక్కడి నుంచే బొల్లాపల్లి నుంచి నేరుగా గ్రావిటీ సహజ ప్రవాహం ద్వారా సోమశిల వరకు తీసుకెళ్లొచ్చు. దారిలో వెలుగొండ ప్రాజెక్ట్ ఆయకట్టు వస్తుంది, ఇవ్వండి. దారిలో సాగర్ కాలువ, కుడి కాలువ ఆయకట్టు ఇంకా ఎక్కువ ఉంది. చివరి భూములకి ఇప్పుడు ఉన్నదానికే ఇవ్వాల, అంత
ఇంకా పైకి ఉంది, దానికి ఇవాళ ఒక 4 లక్షల ఎకరాలు, దానికి కూడా ఇచ్చుకుంటూ సోమశిలకు తీసుకెళ్ళండి. సోమశిల ఆయకట్టుకి ఇవ్వండి. సోమశిల ఆయకట్టుకి ఇస్తే జరిగే ప్రయోజనం ఏంటంటే పెన్నా నది మీద నీటి మీద ఆధారపడి కట్టారు 80 టీఎంసీల పైన. ఆ కట్టేటప్పుడు నిషేధం పెట్టారు రాయలసీమ జిల్లాల్లో, మీరు ఈ పెన్నా నది పైన మరో రిజర్వాయర్ కట్టడానికి వీల్లేదని, ఆనకట్టలు కట్టడానికి వీల్లేదని నిషేధం పెట్టారు. అందువల్ల పెన్నా నీటిని వాడుకోవడానికి రాయలసీమకు అవకాశం లేకుండా పోయింది. ఉన్న కట్టుండేటువంటి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది జగన్ గారి కాలంలో. గండికోట కట్టినా కృష్ణా జలాలు వరద నీళ్లు తీసుకెళ్లి నిలబెట్టుకొని వాడుకోవాలి, కానీ పెన్నా నది నీళ్లు వాడుకోవడానికి లేదు. ఇప్పుడు మీరు గోదావరి నది తెచ్చి సోమశిల ఆయకట్టుకు గన నీళ్లు ఇస్తే పైనుంచి వచ్చే పెన్నా నదిని పైన ఆదా చేసుకొని రాయలసీమలో వినియోగించుకోవచ్చు అని ఆ సూచన. మేము చింతలపూడి, ఎత్తిపోతల, సాగర్ ఎడమ కాలువ, సాగర్ కుడి కాలువ, కృష్ణా డెల్టా ఆధునీకరణ, అటు వెలుగొండ ప్రాజెక్టు ఆయకట్టు, సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతాలు సోమశిల వరకు తీసుకెళ్ళండి, కండలేరుకి తీసుకెళ్ళండి. తెలుగు గంగ కాలువ ప్రధాన కాలువ ఉంది, దాని ద్వారానే చిత్తూరు జిల్లాలో, ఇప్పుడు తిరుపతి జిల్లాలో కాళహస్తి వరకు తెలుగు గంగ ద్వారా నీళ్ళు ఇవ్వాలి. అక్కడ ఆ ప్రాంతంలో గాలేరు నగరి ఆయకట్టు కూడా కొత్తగా ఉంది, అంతవరకు తీసుకెళ్లొచ్చు. అంటే బొల్లాయిపల్లి దగ్గర నుంచి తిరుపతి వరకు గ్రావిటీ మీద పడుతుంది. సోమశిల వరకు తీసుకెళ్తే సోమశిల తర్వాత ప్రధాన కాలువ, రిజర్వాయర్లు వ్యవస్థ నిర్మించి కూడా ఉంది. కేవలం పంట కాలువల వ్యవస్థ తిరుపతి జిల్లాలో విస్తరించాలి, నెల్లూరు జిల్లాలో విస్తరించాలి. ఇంత సులభంగా మీరు చెప్పే 82,000 కాదు కదా, ఓ 50,000 కోట్లతోనే ఇది అయిపోయేటువంటి అవకాశం కూడా ఉందని ప్రత్యామ్నాయంగా చెప్పాం. ఆలోచించకుండా, అనాలోచితంగా, ఇంజనీర్లతో చర్చించకుండా చెప్పినటువంటిది కాదు. కానీ దురదృష్టవశాత్తు కుప్పస్థ మండుకాలు ఉన్నాయి సమాజంలో. నేను తప్పుగా భావించద్దు, అధికార పార్టీనే తెలుగుదేశం పార్టీ పేరుతో తెలుగుదేశం.org అంటే అప్పుడు నేను అనుకున్నా ఇది తెలుగుదేశం పార్టీదని. చైతన్య రథం అనేటువంటి ఒక ఛానల్ పెట్టుకొని ఉన్నారు. మంచిదే, హేతుబద్ధంగా చర్చించండి. మేము చెప్పిన దాంట్లో తప్పు ఉంటే చెప్పండి, మాట్లాడండి, మమ్మల్ని పిలవండి, ఎదురెదురు మాట్లాడుకుందాం. కానీ ఆ పని చేయకుండా సత్యమూర్తి గారనే ఒక జర్నలిస్టు మిత్రుడిని కూర్చొనిపెట్టి ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి పర్సనాలిటీ పైన అవాకులు చవాకులు మాట్లాడడం, మీకేవో లేవని మీరే అని ఏదో ఆపాదించడం. ఏం కావాలి ఆయనకి? అడుగుతున్నా, ఏం కావాలి? ఏమివ్వగలరు మీరు? 5 ఏళ్ల పాటు ఉద్యోగాన్ని సస్పెండ్ చేస్తే వీరోచితంగా అలుపెరగకుండా పోరాటం చేశాడు. ఆర్థిక ఇబ్బందులు, పరువు ప్రతిష్టలు, మానసిక క్షోభ ఎంత, ఆ కుటుంబం ఎంత పడింది. అలాంటి పోరాట యోధుణ్ణి తెలుగు జాతి కొనియాడుతున్నది. ఆయన ఆఖరి రోజు రిటైర్ అయ్యేటప్పుడు కుర్చీలో కూర్చోవడం నివారించాలని చూశారు. ప్రజల పోరాటం అండగా నిలబడింది. ఆయన గెలిచాడు న్యాయ పోరాటంలో. ఆఖరి రోజు అటు పోయి కుర్చీ మీద కూర్చొని రిటైర్ కావాల్సిన దౌర్భాగ్య పరిస్థితి, దుస్థితి కల్పించి ఆయన గురించి మీరు మాట్లాడేది? అంబటి రాంబాబు లాగా మాట్లాడారు, కుహనా మేధావుల్లాగా మాట్లాడారు. నేను కుహనా మేధావినా? ఆ ఆలోచన పరుల వేదికలో నేను నలగల్లో నేను ఒకడిని. నా చరిత్ర తెలుసా? వెంకటేశ్వరరావు గారి చరిత్ర తెలుసా? కంబంపాటి పాపారావు గారి చరిత్ర తెలుసా? అక్కినేని భవానీ ప్రసాద్ గారి చరిత్ర తెలుసా? మా పేర్లు మీరు విస్తరించకపోయినా కుహనా మేధావులు అంటారా? ఈనాడు కూడా సవాల్ చేస్తామన్నాం రా, మీరే ఏర్పాటు చేయండి చర్చ. నోరు పారేసుకుంటే మీ గౌరవమే పోతుంది, పైకి ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుంది. ఈరోజు ఏమైంది? ఎందుకు ఆపాద్ చేసింది? తిరుగు టపాలో ఎందుకు వచ్చింది మీ నివేదిక? కాస్త విఘ్నతతో, సంయమనంతో, పరిణితితో మాట్లాడి. ఏదో మామూలు ఒక ఛానల్ ఎవరో పెట్టుకున్నారంటే మేము అంత తీవ్రంగా తీసుకోం. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈరోజు చాలా వచ్చినాయి, మాట్లాడుతుంటారు, థంబ్నెయిల్స్ పెడుతుంటారు. మాకు కూడా జగన్ కాలంలో పోస్టర్లు వేశారు, లేకపోతే చెప్పులతో కొట్టే బొమ్మలు వేశారు, తగలబెట్టేటువంటి దహన కార్యక్రమాలు చేశారు. వీ నెవర్ కేర్డ్. మా వాయిస్ వినిపించాం నాడు. ఈ రోజు కూడా ప్రజల భవిష్యత్తును, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం, ఇష్యూ బేస్డ్గా మాట్లాడతాం. అమరావతి నిర్మించాలి త్వరగా అని చెప్పి కోరుతున్నాం. పోరాటం చేశాం మేము, ఆ భాగస్వాములు. అమరావతి మీరేం మాట్లాడరే అన్నారు. మీరు ఎక్కడున్నారు అసలు అమరావతి ఉద్యమం జరిగేటప్పుడు? మేము ఫోర్ ఫ్రంట్లో ఉన్నాం. తెలుసా నీకు? కుహనా మేధావా మేము? అంబటి రాంబాబుతో పోలుస్తారా? ఏబి వెంకటేశ్వరరావు గారిని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మీకు ఏదన్నా ఉంటే. ఇప్పుడు ఈ పరిణామాల తర్వాత, ఆ నివేదిక కూడా వెనక్కి వచ్చిన తర్వాత అంత కోపం వచ్చింది, బాగా బర్స్ట్ అయిపోయారు మొత్తం ఒకసారిగా. చెప్తాను కదా, మామూలు యూట్యూబ్లోనో లేకపోతే ఒక ఛానల్లోనో మాట్లాడితే, ఎవరో మాట్లాడితే అంత. అధికార పార్టీ కూటమిలో ఒక ప్రధానమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం.org చైతన్య రథం నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలియని కూడా తెలియదు. ఎవరో ఆ లింక్ షేర్ చేస్తే, ఏబి వెంకటేశ్వరరావు గారికి షేర్ చేస్తే ఆయన నాకు పంపించారు, చూసాం. అప్పుడే తెలిసింది ఇది. అంటే తెలుగుదేశం పార్టీ ఇంత అసహనంతో ఒక సద్విమర్శని, నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్ని, ఇవన్నీ కూడా
మెమరాండం రూపంలో మేము స్పీడ్ పోస్ట్ కూడా పంపించాం, మీడియాకు విడుదల చేశాం. మీడియా చేసింది దాని మీద విజ్ఞతతో చర్చ సహేతుకంగా జరిపితే మమ్మల్ని ప్రశ్నిస్తే మేము చెబుతాం. అంత తప్పుడు తడకలే. నేను చెప్పిన ఇది విజయవాడ ప్రమాదం అనే దానిపైన కాదు వాళ్ళు మాట్లాడింది. బొల్లాయిపల్లి దగ్గర నుంచి ఇంకా ఎత్తిపోతలు లేదంట, ఖర్చే లేదని చెప్పాడు ఆయన. ఈయన ఒక మేధావి. 32,000 కోట్ల రూపాయల ప్రభుత్వ నివేదికలోనే పెట్టారు. బొల్లాయిపల్లి దగ్గర నుంచి మనకజర్లకి 26.5 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉంది. బొల్లాయిపల్లి నుంచే మళ్ళా ఎత్తిపోతలు ఉంది, 3 ఎత్తిపోతలు ఉన్నాయి, అక్కడికే ఆగిపోతుందని చెప్పాడు. అంటే మీకు నివేదిక చదువుకున్నారా? వార్తాపత్రికలు చదివారా? మేము మా పత్రికా విలేకరుల సమావేశం విన్నారా? లైవ్లు వచ్చినాయి కదా యూట్యూబ్ ఛానల్స్, మీలాంటి లైవ్ యూట్యూబ్ ఛానల్స్లోనే ప్రధాన మీడియా ఇవ్వకపోయినా విని తెలుసుకొని మీరు మాట్లాడితే, హేతుబద్ధంగా మాట్లాడితే మేము చర్చ. కోపం ఎందుకు వచ్చిందంటే అంబటి రాంబాబు గారికి ఆయన అన్నాడు డయాఫ్రమ్ వాల్ ఏంటంటే నాకు తెలియదండి అన్న. ఆయన మంత్రిగా ఉండి జలవనరుల శాఖ మంత్రి. మేము అనలేమే, మాకు తెలుసు డయాఫ్రమ్ వాల్ ఏంటో తెలుసు, పోలవరం చరిత్ర తెలుసు, నీటి సమస్యలు తెలుసు, ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టును గురించి చర్చించాలన్నా చర్చించే దమ్ము, ధైర్యం, పరిజ్ఞానం మాకుంది. నేనే ఇంజనీర్ని కాదు, ఐపీఎస్ ఆఫీసరే అయితే ఆయనకేం తెలుసు, ఏం తెలిసి మాట్లాడారంటారు? ఆయనకి తెలియంది మీకు తెలుసా అని అడుగుతున్నా నేను. నాకు తెలియంది మీకు తెలుసా? నీటిపారుదల రంగంలోకి సంబంధించి అడుగుతున్నా నేను. మేము కుహనా మేధలమలా, ఆయన అన్నా నన్ను అన్నట్టే. బాయిల్ అయిపోతున్నది మీ మాటలు. ఇప్పటికైనా విజ్ఞప్తి తెచ్చుకొని బహిరంగ క్షమాపణ చెప్పమని అందుకే కోరా. భవిష్యత్తులో అంటే ఇంత స్థాయిలో జరుగుతున్నటువంటి ఇది చర్చ బాణాచర్ల మీద ఇప్పుడు మీరు చెప్పారు, ఎంత ఆవేదన వ్యక్తం చేశారు, మీరు ఇట్లా మాట్లాడారు. వెంకటేశ్వరరావు గారిని కావచ్చు, పోరాటం చేస్తున్న మీ ముగ్గురిని కావచ్చు, ఎవరైనా కుహనా మేధావులని పదం వాడటమే ఒక చాలా తప్పైన పదం. అది మీరు చాలా పోరాటం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తారా, లేదంటే ఇక్కడితో ఏమన్నా ఆగిపోయే అవకాశం ఉంటుందా? మా పోరాటం అనేది ప్రభుత్వ తీసుకునే వైఖరి మీద ఆధారపడుతుంది, అది అమలు చేసే విధానాల మీద ఆధారపడుతుంది. ఇప్పుడు 3 కీలకమైనవి సంక్లిష్టమైనటువంటి అంశాలను ప్రస్తావన చేసి వ్రాతపూర్వకంగానే పర్యావరణ నిపుణుల కమిటీ వెనక్కి పంపించింది. నేను ప్రస్తావించా, గోదావరిలో నీళ్లు ఉన్నాయా లేదా, వరద నీళ్లు, సిడబ్ల్యూసి తేల్చాలని. నేనంటాను సిడబ్ల్యూసి కూడా తేల్చలేదు. గోదావరి ట్రిబ్యునల్, 2వ ట్రిబ్యునల్ వేసి, ఎందుకంటే 45 ఏళ్ళు గడిచిపోయింది మొదటి ట్రిబ్యునల్ తీర్పిచ్చి. ఈ మధ్యలో ఇవన్నీ వివరాలు చెప్పా. ఆ నీరు ఎంత లభిస్తుంది, ఎంత నికర జలాలు దొరుకుతాయి, 75% ప్రామాణికంగా, వరద నీళ్ళు ఎన్ని ఉంటాయి, ధవళేశ్వరం దాటి సముద్రంలోకి వెళ్ళేటివి, పర్యావరణం దృష్టిలో పెట్టుకొని సహజ ప్రవాహం ఎంత నదికి వదలాలి, ఇవన్నీ గమనంలో పెట్టుకొని 7 రాష్ట్రాల మధ్య పంపకాలు జరగాలి. అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యనే నీటి పంపకాలు అస్పష్టంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్ర కాలంలో అప్పటికి పెద్దగా ప్రాజెక్టులు లేవు. ఇప్పుడు కాలం గడిచిపోయింది, రాష్ట్రం 2 అయిపోయింది. వాళ్ళు చెప్తున్నారు మాకు 1000 టీఎంసీలు కావాలంటున్నారు. ఇవ్వగలరా? 1480 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి వస్తే 1000 టీఎంసీలు వాళ్ళకే ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. సిడబ్ల్యూసీ చెప్తుందా? చెప్పలేదు కదా. ట్రిబ్యునల్ తీర్పులే శిరోధార్యం. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సమస్యలపైన ట్రిబ్యునల్స్ వేస్తుంది. ఇప్పుడు ఒక ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా కృష్ణానదీ జలాలపైన జరుగుతున్నది. ఇది కూడా ట్రిబ్యునల్ కప్పచెప్పి ట్రిబ్యునల్ తేల్చాల్సిందే. యుద్ధ ప్రాతిపదికన 2 ఏళ్లను 3 ఏళ్లను తేల్చండి, అది అప్పుడే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. రెండోది సుప్రీంకోర్టులో ఉంది పర్యావరణానికి సంబంధించి, ఒడిశా, ఇవన్నీ ఛత్తీస్గఢ్, తెలంగాణ కేసులు. వాటిని రాజకీయంగా చర్చించి మీరు మీ చేత వస్తే పరిష్కరించండి, లేదా సమర్థవంతంగా సుప్రీంకోర్టులో వాదించి కేసు కొలిక్కి తీసుకురండి. తీర్పు రాకపోతే మేము అది సబ్సిడీస్ అవుతుంది, ఇవ్వలేము అన్నారు, పరిశీలించలేమన్నారు. రెండోది కదా, అది మీ చేతిలో నా చేతిలో లేదు కదా, న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం. ఇక 3వది పర్యావరణం, అడవులు, నల్లమల టైగర్ ఫ్రై, ఇది. సో అసలు ఈ 2 కీలకమైనటువంటివి కదా. ఆ 2 పరిష్కారం కాకుండా, తేలకుండా 3వది రాదు. మరి గవర్నమెంట్ ఏ విధంగా ముందుకు పోతుంది? లేదు మేము మోడీ గారితో మాట్లాడతాం, ప్రధానమంత్రి గారు మావారే, మేము కూటమిలో ఉన్నాం మేము అని మళ్ళా 2వసారి సబ్మిట్ చేస్తాం అని అన్నారనుకోండి, అది సాధ్యం కాదని చెప్తున్నాం, ఇప్పుడే చెప్తున్నాం. ఎందుకంటే ఇవి చాలా కీలకమైనటువంటివి. లేదు అడ్డగోలుగా మేము ముందుకే వెళ్తాం, మేము మళ్ళీ తీసుకెళ్తాం, ఇవన్నీ అది చేస్తామంటే ఒకటి మాత్రం స్పష్టం, బొల్లాయిపల్లె బనకచర్ల అనేటువంటిది రాయలసీమలో వినియోగంలో ఉన్న, నిర్మాణంలో ఉన్న ఎస్ఆర్బిసి, తెలుగు గంగ, గాలేరు నగరి ప్రాజెక్టుల కృష్ణానదీ జలాలే 16.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి
గ్రావిటీ మీద ఇవ్వడానికే నిర్మాణం జరిగాయి. రిజర్వాయర్లు నిర్మించారు, ప్రధాన కాలువలు నిర్మించారు, నీటికి చట్టబద్ధమైనటువంటి వచ్చింది. 19 టీఎంసీలు నికర జలాలు ఉన్నాయి ఎస్ఆర్బీసీకి. తెలుగు గంగకి 25 టీఎంసీలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం గాలేరు నగరి నిర్మించి నీటిని సర్దుబాటు చేయాలని చెప్పింది. ఇవన్నీ కూడా చట్టబద్ధమైనవి. అందువల్ల కృష్ణానదినే ఇవ్వాలి, పక్కన ఉన్నటువంటి నీళ్ళు కాదు మేము సముద్రంలో తీసుకొచ్చిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది మరోసారి పునరుద్ఘాటిస్తున్న రాయలసీమ ప్రజలను వంచడానికే ఉపయోగపడుతుంది. ఒకవేళ మళ్ళాగన మీరు అడుగు అదే వైపున ఇప్పుడు వేసినట్టే వేయాలనుకుంటే అది మీకు మంచిది కాదు. ఏదైతే పనకచెర్ల ప్రాజెక్ట్ అయితే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుంది, దీని చరిత్ర ఏంటనేది మనం లక్ష్మీనారాయణ గారి మాటలు అయితే విన్నాం. ఇది మొండితనంతో ముందుకు వెళ్ళినా రాయలసీమకి ఇబ్బందికరమైన తప్ప, రాయలసీమ ప్రజలను వంచడం తప్ప మరొకటి కాదు అని కూడా స్పష్టంగా చెప్పారు. ఇదే సమయంలో ఏదైతే టీడీపీ అఫీషియల్ ఛానల్లో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద అన్నెసరీ కామెంట్స్ చేయటం, కుహనా మేధావులు అంటూ ఒక అసంబద్ధ కామెంట్స్ చేయటం కూడా తీవ్రంగా ఖండించారు. తీవ్రమైనటువంటి వ్యాఖ్యలుగా వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. మేము పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాతే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం, అవగాహన లేకుండా మీరు మాట్లాడొద్దంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం మొండిగా బనకచెర్లపై ముందుకు వెళితే తమ పోరాటం అయితే తప్పనిసరిగా కొనసాగుతుందని అయితే లక్ష్మీనారాయణ గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.